అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో ఈరోజు డిఫరెంట్గా ఓట్స్తో కేక్ చేసి చూపిస్తాను. చాలా బాగా కుదురుతుందండి. అస్సలు నమ్మరు ఓట్స్తో చేసిందంటే. చూడండి, ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఈ ఓట్స్ తీసుకున్నాను. దీంట్లో కోకో పౌడర్ యాడ్ చేసే పని లేదు. మిక్సీ తీసుకొని 2 కప్స్ ఓట్స్ తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇట్లా పౌడర్ చేసేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు షుగర్ కూడా వేసుకొని దీన్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇట్లా మెత్తగా పౌడర్ చేసేసుకున్న తర్వాత చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని 2 కోడిగుడ్లు కూడా వేసుకొని పావు కప్పు ఆయిల్ వేసుకొని, సన్ఫ్లవర్ ఆయిల్ అండి, పావు కప్తో పాలు కొంచెం సగం వేసి ఒకసారి మిక్సీ వేసి తిప్పుకొని మిగిలిన సగం కూడా వేసుకొని మిక్సీ వేయాలి ఒకసారి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని మరోసారి మిక్సీ వేసుకోవాలి. బ్యాటర్ మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏ బౌల్లో వండేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్కి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ కూడా వేసుకొని ఇట్లా ఆయిల్ వేసి దీనికి కూడా గ్రీస్ చేసుకోవాలి. సో దట్ కేక్ ఈజీగా మౌల్డ్ అవుతుంది అనమాట. ఈ మిక్సీ వేసుకున్న మొత్తం మిశ్రమాన్ని ఇందులో వేసుకొని దీన్ని ఇట్లా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇట్లా ట్యాప్ చేసుకొని ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను బౌల్ని. మీడియం ఫ్లేమ్ మీద కరెక్ట్గా 30 మినిట్స్ 35 మినిట్స్ అవుతుందండి. 30 మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకోండి. 35 మినిట్స్కి నాకైతే టైం పట్టింది. ఒకసారి చూస్తే చాక్ తోటి ఇట్లా రావాలన్నమాట. చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుదిరింది. ఇట్లా మైదా పిండితో కాకుండా ఇట్లా ఓట్స్తో చేసి పెట్టండి పిల్లలకి, చాలా బాగుంటుంది. 5 మినిట్స్ తర్వాత కూల్ అయిన తర్వాత కేక్ని ఇట్లా అన్మౌంట్ చేసుకొని వెనక ఉన్న బటర్ పేపర్ మొత్తాన్ని తీసేసి దీన్ని తిప్పుకొని మంచిగా కావాల్సినట్టుగా పీసెస్ కట్ చేసుకోవటమే. చాలా బాగా కుదిరిందండి. అస్సలు చెప్పలేను నా మాటల్లో నేనే. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేనండి. దీన్ని పేస్ట్రీ బేస్ కింద చేసుకోవచ్చు, కేక్ బేస్ కింద చేసుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. చూసారా ఎంత మెత్తగా ఎంత స్పాంజీగా వచ్చిందో. అస్సలు నమ్మలేరు అనమాట. ఓట్స్తో చేశారంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.